అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో ఉన్న టెక్నీషియన్ సోదరులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్కి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఉన్న విద్యలో కొత్త నైపుణ్యాలు నేర్పిస్తానికి కొత్త టెక్నాలజీని అందరికీ పంచడం కోసం ప్రకాశం జిల్లాలో ఒక వేదికని ఏర్పాటు చేసి రాష్ట్ర నలువైపుల నుంచి టెక్నీషియన్లందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని అందించడం కోసం ప్రకాశం జిల్లా ఈసీ మెంబర్ అయినటువంటి మహబూబ్ బాషా గారు, అట్లాగే నెల్లూరు జిల్లా నుంచి సయ్యద్ ఇక్బాల్ గారు, మరియు ప్రకాశం జిల్లాలో శాషయ్య గారు, అట్లాగే ఎంఎస్ కోటేశ్వరరావు గారు, వీళ్ళందరినీ ఆహ్వానించుకుని వీళ్ళ ఆధ్వర్యంలో 2 రోజులు 24 నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్లాసుల వల్ల మా టెక్నీషియన్ సోదరులందరికీ మంచి జరిగిందని ఆశిస్తూ, అలాగే రాష్ట్ర నలువైపుల నుంచి వచ్చిన టెక్నీషియన్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే గవర్నమెంట్ తరఫున మా టెక్నీషియన్ సోదరులకి ఏదైనా ఆసరా కానీ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, 45 సంవత్సరాలు దాటిన టెక్నీషియన్లకి కంటి చూపు ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఈ విద్యలో రాణించడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయాలు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏదైనా ఫెన్షన్ ఏర్పాటు చేస్తారని ఈ గవర్నమెంట్ తరఫున పెద్దలందరినీ ఈ సభా వేదికన కోరటం జరుగుతుంది సార్. ధన్యవాదాలు. మన టీవీ టెక్నీషియన్లు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మన ప్రకాశం జిల్లా విభాగం నుంచి ప్రకాశం జిల్లా టెక్నీషియన్స్ మరియు పరిసర ప్రాంతాల టెక్నీషియన్స్ కోసం ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మన ప్రకాశం జిల్లా యూనియన్ నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉపయోగించుకోవడానికి వచ్చిన దాదాపు 120 నుంచి 150 మంది టెక్నీషియన్స్ దీన్ని అతి తక్కువ ఖర్చుతోటి ఉపయోగించుకుంటున్నారు. దీనివలన జరిగే మేలు ఏంటంటే గూగుల్లో కానీ తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా వివిధ భాషల్లో ఉండే టెక్నాలజీని అందిపుచ్చుకోలేని మన తెలుగు టెక్నీషియన్స్ ట్రైనర్స్ ద్వారా బోధింపబడే సులభమైన భాష, అలాగే లోతైన టెక్నాలజీని ఈజీగా అర్థం చేసుకొని వారి రోజువారీ వృత్తి దీంట్లో నైపుణ్యాన్ని పెంచుకొని షాపులు బాగా నిర్వహించుకొని ఆదాయ వనరుల్ని మెరుగుపరుచుకునే విధంగా దీన్ని మన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రకాశం జిల్లా యూనియన్ చేయటం జరిగింది. ఇది నిన్న ఈరోజు అంటే నిన్న ఈరోజు మన మహబూబ్ బాషా గారు మన జిల్లా నుంచే ట్రైనర్గా ఉండి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఇక్బాల్ బాషా గారు మనం అడిగిన వెంటనే సహకరించి మనకి బాగా ఉపయోగపడే విలువైన ప్యానల్స్, ఎక్కువ కాస్ట్ ఉండే టీవీలో ప్యానల్స్ ఖండం కాకుండా ఇది టెక్నీషియన్కి మేలు చేయటమే కాకుండా టీవీ ఓనర్స్కి కూడా ఎంతో మేలు. అంటే ఒక ప్యానల్ పాడైపోతే 43 ఇంచెస్ సుమారుగా 10-12 వేలు పెట్టి మార్పించుకునే బదులు 2-3 వేలు టెక్నీషియన్కి ఆదాయం వస్తుంది. అలాగే కస్టమర్కి కూడా 10,000 దాకా మేలు చేకూరుతుంది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేసిన మన ప్రకాశం జిల్లా యూనియన్కి అందరూ సహకరించి కష్టపడి ప్రతి ఒక్క సదుపాయాలు, అందరికీ సమాచారము వాళ్ళని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ సమకూర్చిన యూనియన్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనందరం. అలాగే కోటేశ్వరరావు మాస్టర్ గారు గుంటూరు నుంచి వ్యయపయాసాలకు ఓర్చి మన టెక్నీషియన్ల మీద అభిమానంతో ఇక్కడ గైడెన్స్ ఇచ్చి ట్రైనర్స్ని తర్వాత టెక్నీషియన్ని అందరినీ పలకరించి ఉత్సాహం నింపి ఇచ్చిన వారి సహకారానికి అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వారు మన ప్రకాశం జిల్లా తరపున మన టెక్నీషియన్ సమూహం తరపున ఎంతో మనం
వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. నా పేరు సయ్యద్ ఇక్బాలు. నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్ ఒక మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి ప్రకాశం జిల్లా ట్రైనింగ్ ప్రోగ్రాంకి నాకు ఆహ్వానించారు. ఏదైతే మేము నేర్చుకున్న విద్యని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసాము. అదేవిధంగా నేను నెల్లి సోదరులు మన రాష్ట్రంలో దాదాపుగా 5,000 మంది ఉన్నారు. వీళ్ళు ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్లో అనుసంధానంగా ఉన్నారు. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమాలని మన స్కిల్ డెవలప్మెంట్ ఆపివేయడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా కూటమి ప్రభుత్వం మళ్ళా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలు మళ్ళా రీస్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్కి మనం తెలియజేసుకుంటున్నాం. ఎంతోమంది ఇప్పుడు కొత్త టెక్నాలజీని వెనకబడి టీవీ టెక్నీషియన్లు, సిఆర్టీ టెక్నీషియన్లు ఎంతోమంది వెనకబడి ఉన్నారు. కొత్త టెక్నాలజీ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతోమంది యువకులు, ఉత్సాహవంతులు దీంట్లో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యని అందించాలనే ఉద్దేశంతో చాలామంది తపనతో ఉన్నారు. మన గవర్నమెంట్ ద్వారా మనకి ఇదే విన్నపం ఏంటంటే మన ట్రైనింగ్ క్లాసులు ప్రతి జిల్లాలో నిర్వహించి ఎంతోమందికి ఈ ట్రైనింగ్ క్లాసుల ద్వారా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివ ఇన్స్టిట్యూట్ గుంటూరు ఎంఎస్ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు ఇంతమందికి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటుకి కృషి చేసిన ఏఈటీయు టెక్నికల్ సపోర్టు మరియు ఏఈటీయు కార్యవర్గానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంతటి ఘనంగా ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా యూనియన్ కార్యవర్గానికి అదేవిధంగా పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంతటి అవకాశాన్ని ఇక్కడ నేను నలుగురిని పంచుకోవడం, ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రకాశం జిల్లా యూనియన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. మాకు మొదటి నుంచి కూడా మేమందరం టీవీ టెక్నీషియన్స్గా ఎవరి మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మా స్వశక్తితో మేము బ్రతుకుతూ మా కింద 4 అసిస్టెంట్లు బతికించిన చరిత్ర మాది. అయితే సిఆర్టీ టీవీ వెళ్ళిపోయి ఎల్సిడి ఎల్ఈడి టీవీ వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ అంతా కూడా నూతనంగా ఉండటం వలన దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఒక గ్రూపుగా ఏర్పడి ఒకరికొకళ్ళు మేము నేర్చుకుంటూ ఇది అందరికీ ఎందుకు పంచకూడదు అనే ఉద్దేశంతో ఒక స్టేట్ యూనియన్ ఏర్పాటు చేయటం, అక్కడి నుంచి జిల్లాలుగా ఏర్పాటు చేయటం, అక్కడి నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో వీళ్ళు ఒక టెక్నీషియన్కి బాగోలేదన్నా, ఒక టెక్నీషియన్కి సహాయం చేయాలన్నా ఒక మెకానిజం నేర్పడమే కాదు, ఆ కుటుంబం కష్టంలో ఉంది, ఆ వ్యక్తికి ఏదన్నా బాగోలేదన్నా, చనిపోయాడన్నా వెంటనే వెళ్ళి ఇంతకుముందు లేనిది వాళ్ళకి సహాయం చేస్తూ నిలబెడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఎవరిని సహాయం అడగలేదు. ఇప్పటికీ మాలో చాలామంది టీవీ టెక్నీషియన్స్లో పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని మా కోరిక. మేమేమి వాళ్ళని ఉరికినే కాదు, మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు చిన్న కాంపోనెంట్స్ రావటం వలన ఆ కాంపోనెంట్లు తీయాలన్నా వేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. వాటికన్నా సరే కనీసం పేద టెక్నీషియన్స్కి ఆసరా పథకం కింద గవర్నమెంట్ ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఎన్నో సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి టీవీ మెకానిక్లు ఈ అత్యున్నత అభివృద్ధి చెందినటువంటి ఈ టెక్నాలజీని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సాటి మెకానికులకు
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ సమూహంలో ఉన్నటువంటి 5,000 మంది టెక్నీషియన్లలో నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్లు ట్రైనర్లుగా మారి సాటి టెక్నీషియన్లుగా అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రైనింగ్ క్యాంపుకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి టెక్నీషియన్స్ సద్వినియోగపరుచుకుంటున్నారు. సో మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని వీళ్ళందరికీ అందజేస్తున్నాము. అదేవిధంగా ఈ సాంకేతికత పెరిగిన కారణంగా ఈ టూల్స్ కొనాలి అంటే వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. ఆ లక్షల్లో ఉన్నటువంటి టూల్స్ కొనడానికి సగటు టెక్నీషియన్ కొనలేడు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ టెక్నీషియన్లకి ఏదైనా పథకాల ద్వారా ఆసరాన్ని అందిస్తే ప్రతి టెక్నీషియన్ దాన్ని సద్వినియోగపరచుకొని అభివృద్ధి పదంలోకి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి మీ